CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం దుకాణం ఇంటివైపు వెళ్ళింది. జ్యేష్ఠమాసంలోని మిట్ట మధ్యాహ్నం అనోఖి తన ఇంటి ప్రాంగణంలో చెరిగిన పాత బస్తాలని తీసుకుని కూర్చుంది. అనోఖి, ఏం చేస్తున్నావు? విమలా, రా, కొన్ని పాత బస్తాలు ఇంట్లో ఉన్నాయి. స్టూల్ మీద వేయడానికి వీటిని వేసి మెత్తటి సీటు తయారు చేయాలని అనుకున్నాను. అనోఖి ఆ బస్తాలను కుట్టిన తర్వాత వాటిమీద అందమైన జనపనారతో చేసిన చక్కటి కళాఖండాలు తయారుచేసి కూర్చోవడం విమల చూసింది. ఓ వావ్! అనోఖి, నువ్వు నిజంగా అద్భుతం. ఇంత అందమైన ఎంబ్రాయిడరీ చేసి ఈ పాత బస్తాలను కొత్త వాటిగా మార్చేశావు. ఇందులో పెద్ద విశేషమేముంది? ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. అరే, ఈ అద్భుతమైన కళ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి నచ్చుతుందో నీకు తెలీదు. నిజంగానా? అవును. కావాలంటే నువ్వు ఈ కళని నీ ఆదాయ మార్గంగా కూడా మార్చుకోవచ్చు. భలే చెప్పావు. ఈ బస్తాల మీద చేసే ఎంబ్రాయిడరీ కూడా మనకు ఆదాయంగా మారుతుందా? అవును, తప్పకుండా. సరే, ఒక పని చెయ్యి. ఇప్పటిదాకా ఎంబ్రాయిడరీ చేసిన బస్తాలన్నీ తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. కొద్దిసేపటి తరువాత అనోఖి తన గదిలోంచి చాలా అందమైన బస్తాలు తెచ్చింది. విమల ఒక్కొక్కటి ఫోటోలు తీసింది. వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తరువాత ఇలా రాసింది: నా స్నేహితురాలు అనోఖి యొక్క ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ. మీరు కూడా మీ ఇంటిని వీటితో అలంకరించుకోవాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఇదిగో పంపించేశాను. కొద్ది కాలంలోనే విమల సోషల్ మీడియాలో అనోఖి చేసిన పనికి ప్రశంసలు వెల్లువెత్తడం మొదలైంది. అబ్బా, అద్భుతం! ఎంత మనోహరమైన ఎంబ్రాయిడరీ! అవునే, నేను కూడా వీటిని కొనాలనుకుంటున్నాను. చూడనోఖి, ఎంతమంది అందమైన బస్తాలు కొనాలనుకుంటున్నారో. నిజమా విమలా? ప్రజలు నిజంగా వీటిని కొనాలనుకుంటున్నారా? అవునవును, సోషల్ మీడియా వింత ఇదే. ఫోన్ కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, ఇప్పుడది బ్యాంకు, దుకాణం, ఇంకా స్కూల్ కూడా. అవునా? అయితే నువ్వు ఇదంతా ఎలా చేసావో నాకు కూడా నేర్పించవా? అలాగే, తప్పకుండా. ఒకసారి నీ మొబైల్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. విమల సహాయంతో అనోఖి కూడా సోషల్ మీడియాను ఉపయోగించడం నేర్చుకుంది. మరుసటి రోజు ఆమె తన పనిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో ఇంకా కొన్ని ఫోటోలను పెట్టింది. కొన్ని రోజుల్లోనే అనోఖి కళకు సంబంధించిన చిత్రాలను వేలాది మంది చూశారు. తను తయారు చేసిన వస్తువులను చాలా మంది కొనుక్కోవాలని అనుకుంటున్నారు. అనోఖి తన కళను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో ఎలా సురక్షితంగా పంచుకోవాలో క్రమంగా నేర్చుకుంది. ఆమె విజయగాథ సమీప గ్రామాలకు చేరడం ప్రారంభించింది. ఇప్పుడు చాలామంది మహిళలు ఆమె నుంచి ఇవన్నీ నేర్చుకోవాలనుకున్నారు. అనోఖి ప్రయత్నాలు ఆమెకు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు ఆమె యొక్క ఈ ప్రయాణంలో ఎంతో మంది మహిళలు చేరారు. ఈరోజు ఆమె ఇతర మహిళలకు వారిని కూడా తమ కళ మరియు సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించడం నేర్పుతుంది. ఇప్పుడిక దుకాణం ఇంటికి వచ్చింది. అలాగే పాఠశాల కూడా ఇంటి నుంచే నడుస్తోంది. ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం దుకాణం ఇంటివైపు వెళ్ళింది. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.